రెడీమేడ్ షాపు. మొన్న డిసెంబర్ నెలలో మాకు ప్రత్యక్షంగా జరిగినటువంటి విషయము, వేరే ఊరు నుంచి వచ్చేసి స్పందన థియేటర్లో ఒక పెద్ద షాపింగ్ మాల్ పెట్టేసి అందరికీ తెలుసు, ఎందుకంటే వాళ్ళు అంత లోపలికి వెళ్ళిపోయారనమాట, చాలా తక్కువ ధరకి ఇస్తున్నామని. దానికి మనలో కూడా చాలా మంది వెళ్ళుకొని ఉన్నారు. నేను ఎవరిని విమర్శించడం లేదు, విషయం చెప్తున్నాను. అంటే సంవత్సరం రోజులు మనం కష్టపడి ఆ పండగ టైంలో ఒక ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట, ఈ బిజినెస్ ఇంత అవుతుంది ఇంతని మనం అంతా ఖరీదు చేసి వచ్చుంటాము. ఆ టైంలో వాళ్ళు వచ్చేసి పెట్టేసి ఎట్లా చెప్పాలంటే గత్తొచ్చి కోడి పిల్లల్ని ఎత్తుకు వెళ్ళిపోయినట్టుగా మన వ్యాపారాన్ని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతే మనకి ఎంత హార్ట్ అవుతామో మనకు తెలుసు. అది ప్రత్యక్షంగా నాకు మిగతా దాదాపు 200 అంగళ్ళు పైన ఉన్నాయి మనకి రిటైల్ షాప్స్. అది ప్రభావం అందరి మీద పడుతుంది. అది ఎట్లా చేయాలి ఏంది అని అనుకుంటా ఉంటే మా పెద్దలు కోటేశ్వరరావు గారితో మిగతా మిత్రులందరితోటి మాట్లాడి ఇట్లా అనుకొని ముందు రోజు అనుకున్నాము. అట్లాగే మనందరికీ తెలిసిన విషయము, ఆ రోజు ఇంటింటికి వెళ్ళే కార్యక్రమంలో మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బృందావనం కాలనీకి వస్తున్నారని తెలుసుకున్న విషయము, ఆన్ ది స్పాట్ లో ఫోన్ చేశారు వారు. నాకు ఇప్పటికి కూడా నేను వండర్ అనమాట, అసలు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండేవారు. మనం అంటే డైరెక్ట్ గా వెళ్ళాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నారాయణ అన్న అందరూ ఉన్నారు, రామకృష్ణ గారు కానీ అందరికీ తెలుసు, ఇవి అందరూ తెలుసు అనమాట. కానీ మనం నేరుగా కేశవ సురేష్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే ఆ లెటర్ వారికి ఇయ్యంగానే వారు లోపలికి వెళ్ళి ఫస్ట్ ఫోన్ చేసేసారు, ఇది విషయం ఎట్లాగా ఏందని. అది జీవితంలో మేము మర్చిపోలేనటువంటి విషయము. మా వ్యాపారస్తులందరికీ కూడా ఈ 2024లో వ్యాపారాలన్నీ బాగా జరిగినాయి అంటే అది వారి యొక్క చొరవతోటి. అది వారు స్పాంటేనియస్ గా ఒక 1 hour లో క్లోజ్ చేసేసారు. అసలు వండర్ఫుల్ విషయం అన్నమాట. అది చాలా మేము మా రెడీమేడ్ సభ్యులను కూడా ఇక్కడికి వస్తే వాళ్ళు చిన్న సన్మానం చేసుకుంటాము. కోటేశ్వరరావు గారు అట్లాగా. కాబట్టి మన అడగంగానే మనకి ఎమ్మెల్యే గారు చేశారు. ఈ విషయంలో చాలా కృతజ్ఞతగా ఉంటాం మేమందరం కూడా చెప్తున్నాం.